ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తల్లులారా, మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలారా, మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ పుణ్యంలో భాగస్వాములు కావడం అనేది మీ పూర్వజన్మ సుకృతము. మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని సరైన బాటలో నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడకు వచ్చినటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, వాళ్ళను తీసుకొచ్చినటువంటి తల్లులకు అభినందనలు, వాళ్ళని పంపించినటువంటి భర్తలకు అభినందనలు, సమయము కుదిరి భార్యతో పాటు వచ్చినటువంటి భర్తలకు మరిన్ని అభినందనలు. ఎందుకంటే ధర్మ కార్యం అనేది మానవ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది. మిత్రులారా, మనం ఇక్కడ హనుమాన్ చాలీసా చదివాము. ఎక్కడిది ఈ హనుమాన్ చాలీసా? అక్కడెక్కడో ఉత్తరాదిన గంగానది ఒడ్డున గోస్వామి తులసీదాస్ అనేటటువంటి వ్యక్తి రామచరిత మానసాన్ని రాస్తూ తన మీద దాడి చేయడానికి, జులుం చేయడానికి వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులను సవాలు చేస్తూ రాసినటువంటి, పాడినటువంటి 40 శ్లోకాల చాలీస్. 40 కాబట్టి ఇది చాలీస్ అయింది. రాసింది ఉత్తర భారతదేశంలో. కానీ ఎక్కడ చదువుతున్నది ఆ వారణాసికి, కాశీకి, అయోధ్యకి, సరయు నదికి 1000-1500 కిలోమీటర్ల దూరంలో ఈ జడ్చర్ల పట్టణంలో ఒక రెడ్డి గారు, ఒక శాస్త్రి గారు, ఒక గౌడ్ గారు, ఒక ముదిరాజు గారు, ఒక మున్నూరు కాపు గారు, కుల మత వర్గ వర్ణ నిర్విశేషంగా అందరము కలిసి ఇక్కడ జడ్చర్లలో పాడుతున్నాము. ఈ హనుమాన్ చాలీసా ఉత్తరాది నుంచి ఇక్కడికి ఎలా వచ్చిందంటే దాదాపు 120 సంవత్సరాల క్రితం బోధానంద సరస్వతి అనేటటువంటి ఒక స్వామివారు ఉత్తర భారతదేశంలో అధ్యయనం చేసిన తరువాత ఆయన ఈ హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి మంత్రశక్తిని, దీనిలో దాగున్నటువంటి బీజాక్షరాల శక్తిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి హృదయాలలో ధైర్యాన్ని, సాహసాన్ని, ధర్మభీతిని, ధర్మభక్తిని నింపగలిగే సామర్థ్యాన్ని గుర్తించి దానిని తీసుకొచ్చారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బాపట్ల అనే ఊరికి. బాపట్లలో ఆశ్రమం పెట్టుకుని ఆయన కూర్చుని ఎవరైనా వస్తే వాళ్లకు హనుమాన్ చాలీసా వినిపించి హనుమంతుడి గొప్పతనం చెప్పేవారు. ఎవరైనా వచ్చి, స్వామి మేము హనుమంతుడిని పూజించిన తర్వాత మాకు మేలు జరిగింది, మాకు ధైర్యం వచ్చింది, మమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతాలు పోయాయంటే, అయితే ఒక పని చెయ్యి, చేత్తో హనుమాన్ చాలీసా ఒక 10 కాపీలు రాసి 10 మందికి పంచమన్నాడు. కొందరు స్తోమత కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళతోటి నువ్వు ఒక 100 కాపీలు హనుమాన్ చాలీసా ముద్రించు, నా పేరక్కర్లేదు, బోధానంద పేరక్కర్లేదు, నీ పేరక్కర్లేదు, భైరవస్వామి పేరక్కర్లేదు, నువ్వు 100 మందికి పంచు, ఆ 100 మందిని కూడా హనుమాన్ చాలీసా చదివేలా చెయ్యి. ఇలాగా ఒక బోధానంద సరస్వతి దక్షిణ భారతదేశానికి వచ్చి బాపట్ల నగరంలో ప్రారంభించిన హనుమాన్ చాలీసా ఈరోజు అతి కుగ్రామంలోని పసివాడి గుండెల లోపలికి వెళ్ళిపోయింది. వాడు కూడా జయ హనుమాన జ్ఞానగుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగరం చదువుతారు. కాబట్టి ఈ రాముల వారి వాణి, రాముల వారి యొక్క ప్రశస్తి, ఎందుకంటే ఇది హనుమంతుని గురించిన ప్రశస్తి, కానీ వాస్తవానికి హనుమంతుని ప్రశస్తి అంటే రాముని ప్రశస్తి, రామ కార్యాన్ని పట్ల ప్రసక్తి, రాముడు చేసినటువంటి పనుల పట్ల ఆసక్తి, దాని పట్ల అనురక్తి, దానికోసము రాముడు ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గంలో నడిచేటటువంటి ప్రేరణ కోసం, మనందరిలో కూడాను జాగృతి రావడం కోసం